సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అయితే ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ క్లాసెస్ అయితే రన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మ్యాథ్స్ సంబంధించి 3 క్లాసులు అయిపోయాయి. ఇది ఇంగ్లీష్ మూడో క్లాసు. సో మనం టెక్స్ట్ బుక్‌లోని ప్రతి లెక్క, అలాగే టెక్స్ట్ బుక్‌లోని ప్రతి లెసన్ యొక్క గ్రామర్ కూడా చెప్తున్నాము. సో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి అయితే ఉపయోగించుకోండి. సో అలాగే ఈ వీడియోస్ అనేటువంటివి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే వెళ్లి చూడండి ఇంగ్లీష్ సంబంధించి. అలాగే మ్యాథ్స్ సంబంధించి కూడా మీరు చూడకుంటే వెళ్లి చూడండి. పైన ఐ సింబల్ ఉంటుంది కదా! సో అక్కడైతే నేను ప్రొవైడ్ చేస్తుంటాను ఓల్డ్‌వి. అక్కడైతే వెళ్లి చూడండి. మరి అలాగే మీకు వీటికి సంబంధించి డైలీ టెస్ట్ కూడా మీకైతే త్వరలోనే తీసుకొని రాబోతున్నాం. సో యాప్ రూపంలో. సో యాప్ అనేది త్వరలోనే మీకు ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌లోకి అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఫ్రీగా డైలీ టెస్ట్‌లు అయితే రాసుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్ అయితే. చూడండి, ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ వొకాబులరీ పార్ట్ చూస్తున్నాం. మళ్ళీ గ్రామర్ పార్ట్ చూస్తాం. ఇక్కడ 6th క్లాస్ స్టూడెంట్స్ ఒక పేరాగ్రాఫ్ రాసాడు. సో ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా మీకు సిలబస్‌లో భాగమే కదా! కరెక్ట్ స్పెల్లింగ్స్. కాబట్టి అవేవనేది సర్కిల్ చేసి వాటిని కరెక్ట్‌గా స్పెల్లింగ్స్‌గా రాయండి అంటున్నాడు. వి నీడ్ ఏ బ్యాలెన్స్‌డ్ డైట్ టు బీ హెల్తీ. సో ఇక్కడ వరకు ఏ స్పెల్లింగ్ కూడా కరెక్ట్, అన్ని కరెక్ట్‌గా ఉన్నాయి. ఏది తప్పులేదు. బ్యాలెన్స్‌డ్ డైట్ ప్రొవైడ్స్ అస్ మేజర్ న్యూట్రియంట్స్ such as carbohydrates, fats, vitamins, minerals, and proteins. సో ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్ డైట్ ప్రొవైడ్స్ as మేజర్ న్యూట్రియంట్స్ సచ్ as కార్బోహైడ్రేట్స్ వరకు కరెక్ట్ ఉంది, ఫ్యాట్స్ కరెక్ట్ స్పెల్లింగ్, విటమిన్స్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేద్దాం. దీన్ని రౌండ్ అప్ చేసి దీన్ని కరెక్ట్ అయిన స్పెల్లింగ్ అంటుంటే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. విటమిన్స్లో ఐ ఎగరగొట్టాడు ఏమో తర్వాత. విటమిన్ స్పెల్లింగ్ ఏంటి? విఐటిఏఎంఐఎన్ఎస్. విటమిన్స్ అనేది ఇది కరెక్ట్ స్పెల్లింగ్. తర్వాత మినరల్స్ కరెక్ట్ ఉంది. అండ్ ప్రోటీన్స్ కూడా రాంగ్ ఉంది చూడండి. ప్రోటీన్స్ స్పెల్లింగ్ ఏంటండి? పిఆర్ఓటిఈఐఎన్ఎస్. టీ తర్వాత ఈ ఎవరు కొట్టాడు? సో ప్రోటీన్స్ పిఆర్ఓటిఐఎన్ఎస్ అనేది మనకు ప్రోటీన్ స్పెల్లింగ్. విటమిన్స్ విఏటిఐఎంఐఎన్ఎస్. కాబట్టి మీకు ఇవే మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ అవ్వచ్చు. ప్రోటీన్ స్పెల్లింగ్ తప్పివచ్చు, విటమిన్ స్పెల్లింగ్ తప్పివచ్చు. కాబట్టి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో అడుగుతున్నారు కాబట్టి చూసుకోవాలి స్పెల్లింగ్స్. తర్వాత there are two different types source of proteins. సో ఇక్కడ చూడొచ్చు there are two different types of source of proteins. మళ్ళీ ఇక్కడ ప్రోటీన్ స్పెల్లింగ్ తప్పు ఉంది. సో ఇంకా స్పెల్లింగ్ ఇక్కడ రాశాను కాబట్టి మళ్ళీ రాయట్లేదు. అనిమల్ సోర్సెస్ అండ్ ప్లాంట్ సోర్సెస్ కరెక్ట్ ఉంది ఇక్కడ వరకు. అనిమల్ సోర్సెస్ ఇంక్లూడ్ ఫిష్, ఎగ్స్, మీట్ ఎక్సెట్రా. పీస్ అండ్ వీస్ ఆర్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. సో ఇంక ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ సోర్సెస్ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఎస్ బదులు సి ఉండాలి మనకు. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? SOURCES సోర్సెస్. మనకి ఎస్ ఇచ్చాడు, సోర్సెస్ దగ్గర సి ఉండాలి కానీ ఎస్ ఇచ్చాడు కాబట్టి సిని రీప్లేస్ చేసుకొని ప్రోటీన్ స్పెల్లింగ్ కూడా ఈఐఎన్ ఉండాలి కాబట్టి ఈఐఎన్. కాబట్టి మీకు ముఖ్యంగా ఈ ప్యాసేజ్ నుంచి మీరు 4 స్పెల్లింగ్స్ నేర్చుకున్నారు. ఒకటి విటమిన్ స్పెల్లింగ్ విఐటిఏఎంఐఎన్ఎస్ విటమిన్స్, అలాగే ప్రోటీన్ స్పెల్లింగ్ పిఆర్ఓటిఈఐఎన్ ప్రోటీన్ స్పెల్లింగ్, తర్వాత సోర్సెస్ SOURCES. మీరు 3 కరెక్ట్ స్పెల్లింగ్స్ అయితే నేర్చుకున్నారు మనకి టెక్స్ట్ బుక్‌లోనివి. మనకు ఉన్నది కూడా రాంగ్ ఇవే ఈ యొక్క పారాగ్రాఫ్‌లో. సో ఇంతటితో ఈ 1 రోమన్ అయిపోయింది. సెకండ్ రోమన్ చూద్దాం. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అని అనమాట. అంటే 3 వర్డ్స్ ఒకదానికి సంబంధించి ఉంటాయి. ఇంకొకటి డిఫరెంట్‌గా ఉంటుంది. అదేంటనేది మనం కనుక్కోవాలి. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో దాని తర్వాత మిగిలిన ఎగ్జాంపుల్ చూద్దాం. హాస్పిటల్, నర్స్ అండ్ పేషెంట్ ఆర్ రిలేటెడ్ టు మెడికల్ ప్రొఫెషన్స్. ఇక్కడ హాస్పిటల్, నర్స్, పేషెంట్, ప్యాసింజర్ ఇలా 4 వర్డ్స్ ఇచ్చాడు. 3 వర్డ్స్ రిలేటెడ్‌గా ఉంటాయి. ఒక వర్డ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. వాటికి ఇంకొక సెపరేట్ వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాంటి వాటిని కనిపెట్టాలి. చూడొచ్చు హాస్పిటల్‌లో నర్సు, పేషెంట్ అంతా వీళ్ళంతా కూడా హాస్పిటల్‌లోనే ఉంటారు. సో ఇదంతా కూడా మెడికల్ ప్రొఫెషన్‌కి సంబంధించింది. మెడికల్ అంటే హాస్పిటల్స్ ఉంటాయి, నర్సులు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, మెడికల్ డిపార్ట్మెంట్. సో ఇదంతా కూడా మెడికల్ డిపార్ట్మెంట్. కానీ ప్యాసింజర్ అనేవాడు మెడికల్ ప్రొఫెషన్‌కి సంబంధించి కాదు. కాబట్టి ఇక్కడ ప్యాసింజర్ అనేది ఆడ్ వర్డ్. ఆడ్ వర్డ్ ఏంటంటే ప్యాసింజర్. సో ఇటువంటివి కూడా మీకు అడగొచ్చు. సో ఇటువంటివి మామూలుగా మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రీజనింగ్‌లో అడుగుతుంటారు. రీజనింగ్ మ్యాక్సిమం మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే మీరు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, తర్వాత మనకి ఏబీపీఎస్ నుంచి ఎగ్జామ్స్‌లో కూడా రీజనింగ్ ఉంటుంది. సచివాలయం ఎగ్జామ్స్‌లో ఉన్నాయి. సో కాబట్టి రీజనింగ్ టాపిక్‌లో ఇటువంటివి ఎక్కువ వస్తుంటాయి. మనకి ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి టెక్స్ట్ బుక్‌లో ఉంది కాబట్టి చదువుకోవాలి. తర్వాత షాపు, కస్టమర్, కాస్ట్, టెంపుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే షాపు, కస్టమర్, కాస్ట్. సో ఇవన్నీ కూడా షాప్‌కి సంబంధించినవే. సో షాప్‌లో మన కస్టమర్ వస్తాడు. వస్తువులు ఉంటాయి. వాటికి సంబంధించిన డబ్బు ఎంత అనేది ఉంటుంది. కానీ టెంపుల్ అనేది గుడి. సో షాపు, కస్టమర్, కాస్ట్ అంతా కూడా కస్టమర్ కాస్ట్ అనేది రిలేటెడ్ అంతా కూడా షాప్‌కి సంబంధించి ఉంటుంది. కానీ టెంపుల్‌కి వీళ్ళకి ఏం సంబంధం లేదు కాబట్టి టెంపుల్ అనేది డిఫరెంట్ వర్డ్.
తర్వాత డాలర్, థింగ్స్, రూపీస్, సెన్స్. ఇక్కడ డాలర్స్ అన్నా డబ్బులే, రూపీస్ అన్నా డబ్బులకు సంబంధించినది, సెన్స్ అన్నా డబ్బులకు సంబంధించినవి. ఈ 3 డబ్బులకు సంబంధించినటువంటి వర్డ్స్. కానీ థింగ్స్ అనేటువంటిది వస్తువులకు సంబంధించింది. కాబట్టి థింగ్స్ అనేది ఇక్కడ డిఫరెంట్ వర్డ్. తర్వాత ట్రీట్మెంట్, ఆపరేషన్, సర్జన్. సో ఇదంతా కూడా ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి. ట్రీట్మెంట్ అన్న అంటే ఏదో ఒకటి మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారంటాం, ఆపరేషన్ జరిగిందంటాం, సర్జన్ జరిగిందంటాం. కానీ బ్లాక్ బోర్డ్. సో వీటన్నీ కూడా ఇవన్నీ హాస్పిటల్లో జరిగేటువంటి ట్రీట్మెంట్ సంబంధించిన పనుల గురించి తెలుస్తుంది. కానీ బ్లాక్ బోర్డ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? స్కూల్లో ఉంటుంది. ఇదంతా కూడా హాస్పిటల్స్లో జరుగుతాయి. సో బ్లాక్ బోర్డ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ బోర్డ్ అనేటువంటి డిఫరెంట్ వర్డ్. తర్వాత ఎగ్జామ్, క్వశ్చన్, ఆన్సర్, చాక్లెట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎగ్జామ్లో ఏముంటాయి? క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. ఈ 3 రిలేటెడ్ ఎగ్జామ్, క్వశ్చన్, ఆన్సర్ అనేది. కానీ ఎగ్జామ్కి, క్వశ్చన్కి, ఆన్సర్కి, చాక్లెట్కి ఏమన్నా సంబంధం ఉందా? కాబట్టి చాక్లెట్ అనేది ఇక్కడ డిఫరెంట్ వర్డ్. సో ఈ విధంగా మీకు అడిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే బెటర్. ఇంక ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి వర్డ్స్ ఏమన్నాడు? హాస్పిటల్ ఏముంటుంది? మెడిసిన్. హాస్పిటల్ ఆపరేషన్ అంట, ఐసీయూ ఉంటుంది. సో జనరల్ వార్డ్, లేదంటే నర్సెస్, సర్జన్స్, ట్రీట్మెంట్. ఇక్కడ ఉన్నాయి కదా, ట్రీట్మెంట్, ఆపరేషన్. సో ఇవన్నీ కూడా హాస్పిటల్ సంబంధించి అందులో ఉన్నటువంటి ఏవే ఫెసిలిటీ ఉంటే అవన్నీ కూడా రాయొచ్చు. సో అది ఓన్గా రాసేది. సో అదే మనకి ఇంపార్టెంట్ కాదు. తర్వాత గ్రామర్ విషయానికి వచ్చినట్టయితే క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లెనేషన్ మార్క్ అనేటువంటిది ఎలా యూజ్ చేయాలనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు. సో ఎక్కడ ఇచ్చినా అక్కడే చదువుకుంటూ వెళ్దాం, మళ్ళీ లేట్ చేయకుండా. ఇక్కడ కాన్వర్జేషన్ అయితే ఇచ్చాడు. సో ఆ కాన్వర్జేషన్ మీద కొంచెం స్పెషల్ అటెన్షన్ అనేది యూజ్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ విధంగా క్వశ్చన్ మార్క్స్, ఎక్స్ప్లెనేషన్ మార్క్స్ యూజ్ చేశారనేటువంటిది చూడండి, కొద్దిగా జాగ్రత్తగా గమనించండి అనేటువంటిది అక్కడ ఇచ్చాడు. చూడండి ఇక్కడ, వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఇజ్రాయిల్ షౌటెడ్ గోలియత్. సో ఎక్కడ ఇజ్రాయెల్ యొక్క ఛాంపియన్ ఎక్కడ అని గోలియత్ అయితే అడుస్తున్నాడు అనమాట. వేర్ ఇస్ ద ఛాంపియన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఎక్కడ అనేటువంటిది ఏంటి? ప్రశ్న వేస్తున్నాడు. ఎక్కడున్నాడు అతను? ఇజ్రాయెల్ యొక్క ఛాంపియన్ ఎక్కడ అనేటువంటిది ప్రశ్న ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఖచ్చితంగా కూడా ప్రశ్న టైప్ వచ్చినప్పుడు, క్వశ్చన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ రావాలి. ఏం రావాలి? క్వశ్చన్ మార్క్ రావాలి. లెట్ హిమ్ కమ్ అండ్ ఫైట్ విత్ మీ. సో అతన్ని రమ్మను, నాతో పోరాడమను అంటున్నారు. లెట్ హిమ్ కమ్ అండ్ ఫైట్ విత్ మీ, రమ్మను, నాతో పోరాడమను. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మార్క్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ గొలియత్ అరుస్తున్నాడు, లెట్ హిమ్ కమ్ అండ్ ఫైట్ విత్ మీ. సో నాతో పోరాడమని అనేటువంటిది అతను ఆశ్చర్యం కొద్దిగా చెప్తున్నట్టుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ మార్క్ వస్తుంది. మరి డేవిడ్ అంటున్నాడు, హూ ఇస్ దిస్ మ్యాన్ సెడ్ డేవిడ్. సో ఎవరితను అని డేవిడ్ అంటున్నాడు. సో గోలియత్ అంటున్నాడు. డేవిడ్ అయితే అంటున్నాడు, హూ ఇస్ దిస్ మ్యాన్, ఎవరితను, ఎవరు, క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. హూ ఇస్ దిస్ మ్యాన్, క్వశ్చన్ వేస్తున్నారు. ఐ విల్ గో ఆన్ ఫైట్ హిమ్. సో నేను వెళ్ళి అతనితో పోరాడతాను, ఫైట్ చేస్తాను. హౌ స్టూపిడ్ యు ఆర్, గోలియత్ ఎక్స్ప్లైమ్డ్. సో మరి గోలియత్ అంటున్నాడు, ఎంత స్టూపిడ్ నువ్వు, హౌ స్టూపిడ్ యు ఆర్. సో హౌ స్టూపిడ్ యు ఆర్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మార్క్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చేయలేదు, హౌ స్టూపిడ్ యు ఆర్, నువ్వు ఎంత స్టూపిడ్గా ఉన్నావు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ కాదు, ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పారాగ్రాఫ్లో ఇచ్చాడు. సో కింద ఒకటి ఇచ్చాడు, ఒక కన్వర్జేషన్. సో ఇందులో మనం ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద అబౌవ్ సెంటెన్సెస్ దట్ ఏ క్వశ్చన్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. అంటే క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అంతే కదా, ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు ఎప్పుడు కూడా చివరిలో ఏం రాయాలి? క్వశ్చన్ మార్క్ అనేటువంటిది పెట్టాలి. అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చినప్పుడు, ఆశ్చర్యాత్మకమైనటువంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు, ఆశ్చర్యమైనటువంటి విషయాలు తెలియజేసినప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఆ సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ మార్క్తో మనము ముగింపు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ అయినటువంటి కాన్సర్వేషన్ చదివి మీరు క్వశ్చన్ మార్క్స్ కానీ ఎక్స్పెరిమెంటరీ కానీ ఎక్కడెక్కడ పెట్టాలో వాటికి సంబంధించి పెట్టండి అంటున్నాడు. టెస్ అయితే మాట్లాడదాం. ఐ వాంట్ టు బై ఎ మిరాకిల్, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్. సో నేను మిరాకిల్ కొనాలనుకుంటున్నాడు. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, అది ఎంత ఖర్చు అవుతుంది. హౌ మచ్, ఇక్కడ ఏంటి? క్వశ్చన్ ఇది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అంటున్నాడు షాప్ కీపర్, ఐఎమ్ సారీ. సో జనరల్గానే మాట్లాడాడు కాబట్టి ఇక్కడ ఏం క్వశ్చన్ మార్క్ ఏం రాదు, జస్ట్ ఫుల్ స్టాప్ సరిపోతుంది. తర్వాత టెస్ అంటున్నాడు, వై, ఎందుకు. వై క్వశ్చన్ చేస్తున్నాడు, వై క్వశ్చన్ చేస్తున్నట్లే కదా, ఎందుకు. కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ షాప్ కీపర్ అంటున్నాడు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్ లైక్ ఏ మిరాకిల్. సో మిరాకిల్ లాంటి మెడిసిన్ మా దగ్గర ఏమి కూడా లేవు. ఇప్పుడు ఫుల్ స్టాప్, ఇంకా ఇక్కడ ఏమి ఆశ్చర్యాత్మకంగా ఏం లేదు. టెస్ అంటున్నాడు, వాట్ ఏ పిటీ. సో ఎంత జాలి అని అంటున్నట్టు ఇక్కడ వాట్ ఏ పిటీ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం ఆశ్చర్యాత్మకంగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. వాట్ ఏ పిటీ, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. సో క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది. అది అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే రావడం జరుగుతుంది, ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం.
తర్వాత అపాస్ట్రఫీ ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటిది ఇక్కడ నెక్స్ట్ ఇచ్చాడు. సో అపాస్ట్రఫీ ఇన్ కేస్ ఆఫ్ పొసెసివ్ నౌన్స్ అండ్ కాంట్రాక్షన్స్. సో కాంట్రాక్షన్స్లోను అలాగే పొసెసివ్ ఇన్ కేస్ ఆఫ్ పొసెసివ్ నౌన్స్లో మనము అంటే నౌన్స్ విషయంలోను కాంట్రాక్షన్ విషయంలోను మనము ఎప్పుడు అపాస్ట్రఫీ అనేటువంటిది యూజ్ చేస్తామనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి టాపిక్. ఇక్కడ ప్యాసేజ్ ఏమి ఇచ్చాడటువంటిది మనం మొదటగా చూద్దాం. సో అందులో కొన్ని మనం చూసుకున్నట్టయితే బోల్డ్గా ఇచ్చాడు. సో అవి ఎందుకు బోల్డ్గా ఇచ్చాడు అదంతా కూడా మ్యాటర్ ఇక్కడ ఉంది. సో అదంతా కూడా మనం చూద్దాం ఇక్కడ. ఆండ్రూస్ disease worried Tess parents because they do not have enough money for the treatment. Tess heard her father's words. She decided to buy a miracle to cure her brother's disease. She went to the medical store to buy the medicine. The shopkeeper said, "We don't sell miracles here. I'm sorry." So as you can see from the words or expressions in the board, the apostrophe used to indicate the following. సో మీరు చూసుకున్నట్టయితే పైన ఒక సెంటెన్స్లో బోల్డ్గా లెటర్స్ ఉన్నాయి. సో ఈ లెటర్స్ అనేటువంటిది వేటి గురించి తెలియజేస్తున్నాయంటే మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ పొసెసివ్ ఫార్మ్స్ గురించి, సో నౌన్స్ యొక్క పొసెసివ్ ఫార్మ్స్ గురించి, కాంట్రాక్షన్స్ గురించి తెలియజేస్తున్నాయి. సో వీటిలో ఉన్నటువంటి పొసెసివ్ ఫార్మ్స్ ఏవి, అలాగే కాంట్రాక్షన్ ఫార్మ్స్ ఏవి అనేటువంటిది మనం చూద్దాం. సో ఈ యొక్క సెంటెన్స్లో బోర్డ్లో ఉన్నాయి కదా, వీటిలో కాంట్రాక్షన్స్ ఏమవుతాయి, అలాగే పొసెసివ్ ఫార్మ్ ఏమవుతుంది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక వస్తువు కానీ ఒక మనిషికి కానీ రిలేటెడ్గా చెప్తున్నట్టయితే వాటిని పొసెసివ్ ఫార్మ్స్ అంటారు. అదే ఏదన్నా ఒక వర్డ్ని వాటిలో ఏమైనా కొన్ని అక్షరాలను ఎగరగొట్టి చాలా చిన్నగా రాసే వాటిని కాంట్రాక్షన్స్ అంటారు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఏదైనా ఒక వస్తువుని గురించి కానీ, సో నౌన్కి సంబంధించి దాని గురించి ఒక వస్తువు కానీ ఒక థింగ్ రిలేటెడ్ కానీ చెప్పినప్పుడు పొసెసివ్ ఫార్మ్స్ అంటారు. అదే ఏదైనా ఒక ఏవైనా ఉంటాయి కదా వర్డ్స్‌లోని ఏవైనా కొన్ని అక్షరాలు తొలగించి వాటిని షార్ట్ ఫామ్‌లో రాయడాన్ని కాంట్రాక్టెడ్ ఫార్మ్ అంటారు. సో ఇప్పుడు మీకు చూస్తున్నట్టయితే ఆండ్రూస్ డిసీజ్, బ్రదర్ డిసీజ్ అంటే మనకు ఆండ్రూస్ డిసీజ్. సో ఆండ్రూస్ డిసీజ్ అంటే ఆండ్రూ యొక్క వ్యాధి. సో ఇక్కడ ఆండ్రూస్ డిసీజ్ అంటే ఇది అతనికి చెందింది. ఈ వ్యాధి ఎవరికి చెందింది? అతనికి మాత్రమే చెందింది కాబట్టి ఇక్కడ సో ఆండ్రూస్ డిసీజ్ స్పెసిఫిక్‌గా చెప్తాం. ఇక్కడ యొక్క అనే మీనింగ్ అని మీరు చెప్పుకోవచ్చు. ఆండ్రూస్ డిసీజ్, ఆండ్రూస్ యొక్క వ్యాధి. సో అపాస్ట్రఫీ ఎప్పుడు కూడా ఎస్ రాసినప్పుడు మనకు ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి మీరు ఎస్ అనేటువంటిది రాస్తున్నప్పుడు ఎస్‌కు ముందు మీరు ఖచ్చితంగా కూడా అపాస్ట్రఫీ అనేటువంటిది పెట్టాల్సి ఉంటుంది పైన. సో అప్పుడు మనకు మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనకు నౌన్ ఫార్మ్స్‌లో ఎస్ వచ్చినప్పుడు మనకి ఏదైనా పేరు తర్వాత ఎస్ రాస్తున్నప్పుడు వాటి ముందు మనం అపాస్ట్రఫీ అనేది పెట్టుకోవాలనేది దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ తెస్, ఇక్కడ ఒక నౌన్ ఎస్ ముందు మళ్ళీ అపాస్ట్రఫీ. తెస్ పేరెంట్స్, తెస్ యొక్క పేరెంట్స్ ఇది పొసెసివ్ ఫార్మే. తర్వాత ఇక్కడ తెస్ పేరెంట్స్ పొసెసివ్ ఫార్మ్స్ ఏమొస్తుంది, ఇంకా తెస్ పేరెంట్స్ అనేది కూడా ఇక్కడ పొసెసివ్ ఫార్మ్ వస్తుంది. తర్వాత ఫాదర్స్ వర్డ్స్, సో తండ్రి యొక్క మాటలు, ఫాదర్స్ వర్డ్స్ తండ్రి యొక్క మాటలు. సో ఎవరి మాటలు తండ్రికి సంబంధించింది కాబట్టి ఈ మాటలు అనేది ఇక్కడ ఫాదర్స్ వర్డ్స్ అనేది కూడా పొసెసివ్ ఫార్మ్. సో పొసెసివ్ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే అపాస్ట్రఫీ ఎలా యూజ్ చేశారని పొసెసివ్ ఫార్మ్స్లో అపాస్ట్రఫీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కాంట్రాక్షన్స్ అంటే ఏమంటారు, పొసెసివ్ ఫార్మ్స్ అంటే ఇవి. సో అపాస్ట్రఫీ అనేటువంటిది ఎలా యూజ్ చేయాలి, ఈ మూడు మనకి ఇక్కడ గమనించాలి మీరు. ఇక్కడ ఫాదర్స్ వర్డ్ అనేది కూడా పొసెసివ్ ఫామ్. ఇక్కడ ఫాదర్ నౌన్, ఇక్కడ ఎస్ అనే దానికి ముందు మనకి ఏం చేశారో అపాస్ట్రఫీ పెట్టారు, గమనించాలి. సో షీ డిసైడెడ్ టు బై ఏ మిరాకిల్ టు క్యూర్ హర్ బ్రదర్ డిసీజ్. అతని యొక్క సోదరుని వ్యాధిని క్యూర్ చేయడానికి ఆమె మిరాకిల్ అయితే కొనాలనుకుంది. ఎవరి డిసీజ్ అంటే బ్రదర్స్ డిసీజ్. సో బ్రదర్కి సంబంధించిన డిసీజ్ కాబట్టి ఇక్కడ సోదరునికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా ఎస్ అనేది రావడం జరిగింది. చూడవచ్చు, ఎస్కి ముందు అపాస్ట్రఫీ పెట్టాం కాబట్టి బ్రదర్ డిసీజ్ అనేది కూడా ఈ నాలుగు కూడా పొసెసివ్ ఫార్మ్స్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో. తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ ఫామ్ చూసుకున్నట్టయితే డోంట్ అనేది మనకు కాంట్రాక్ట్ ఫామ్ అనమాట. ఎందుకంటే డోంట్ అనేది ఎలా ఏర్పడిందంటే డూ ప్లస్ నాట్, డూను నాట్, డూ నాట్ అనే దాన్ని మనము షార్ట్ ఫామ్గా రాసినప్పుడు ఏమవుతుందంటే డోంట్గా మారుతుంది. పైన అపాస్ట్రఫీ రాసుకోవాలి టీ. సో ఇలా షార్ట్ ఫామ్లో రాసినప్పుడు ఖచ్చితంగా కూడా మనకు పైన అపాస్ట్రఫీ అనేది వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ అపాస్ట్రఫీ వచ్చిందంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ ఎగిరిపోయిందని. సో ఇక్కడ ఓ అనేది ఎగిరిపోయింది మనకు. చూడొచ్చు, ఏదైనా వర్డ్ ఎగిరిపోయినప్పుడు మళ్ళీ అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలని డౌట్ రావచ్చు. సో ఎందుకు ఎన్ తర్వాతనే పెట్టాలి, ఎందుకు ఇక్కడ డి తర్వాత పెట్టకూడదు అని మీకు డౌట్ రావచ్చు. సో మీకు డు నాట్లో ఎక్కడ వర్డ్ ఎగిరిపోయింది, డి అలాగే ఉంది, ఓ అలాగే ఉంది, ఎన్ అలాగే ఉంది, కానీ ఓ ఎగిరిపోయింది కాబట్టి ఓ ఎగిరిపోయిన దానికి బదులుగా అపాస్ట్రఫీ పెట్టుకుంటున్నాం. తర్వాత టీ అంటే మీరు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనం ఏవైనా రెండు అక్షరాలను కలిపి రాస్తున్నప్పుడు, రెండు పదాలను కలిపి రాస్తున్నప్పుడు
ఏ పదాలైతే ఎగరగొడతామో మనము ఆ పదాలకు బదులుగా పైన అపాస్ట్రఫీ అనేది పెట్టుకుంటాం అని సింపుల్గా చెప్పుకోవచ్చు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది. చూడొచ్చు ఇక్కడ ఐ యామ్. సో ఐ యామ్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐ యామ్ అనేటువంటిది కాంట్రాక్టెడ్ ఫామే. సో ఐ యామ్ అన్నప్పుడు ఐ యామ్. సో ఈ రెండు కలిపితే ఐ యామ్ అని రాశాడు. ఇక్కడ చూడొచ్చు ఏ ఎగరగొట్టేసి ఎం రాశాడు. సో ఏ ఎగరగొట్టాడు కాబట్టి ఏకి బదులుగా మనం ఏం రాయాలి, ఇక్కడ పైన అపాస్ట్రఫీ రాయాలి. చూడొచ్చు కదా, మనం ఏ వర్డ్స్ అయితే రిమూవ్ చేస్తున్నామో వాటికి బదులుగా ఏం చేస్తున్నాం, అపాస్ట్రఫీ పెట్టుకుంటున్నాం. సో అలా నెక్స్ట్ చూద్దాం. కింద ఏమి ఇచ్చారు చూడండి. హియర్ తెస్ పేరెంట్స్ మీన్స్ ద పేరెంట్స్ ఆఫ్ తెస్. సో ఇక్కడ తెస్ పేరెంట్స్ అంటే ఏమి అర్థం వస్తుందంటే ఇక తెస్సు యొక్క పేరెంట్స్, తెస్సు యొక్క తల్లిదండ్రులు అని వస్తుంది. ఆఫ్ తర్వాత ఆండ్రూ డిసీజ్ అంటే ద డిసీజ్ ఆఫ్ ఆండ్రూ. సో ఆండ్రూ యొక్క డిసీజ్. తర్వాత బ్రదర్స్ డిసీజ్ అంటే డిసీజ్ ఆఫ్ బ్రదర్స్, ద డిసీజ్ ఆఫ్ బ్రదర్స్. తర్వాత ఫాదర్స్ వర్డ్స్ అంటే ద వర్డ్స్ ఆఫ్ ఫాదర్. సో అలా ఆఫ్ అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది యొక్క. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలా యూజ్ చేస్తాం అనేటువంటి చెప్తున్నాడు. అపాస్ట్రఫీ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది కొంచెం మ్యాటర్ ఇస్తున్నాడు. సో చెప్పాలి కదా, ఊరికే జస్ట్ ఇలా ఇచ్చి పెట్టేసి ఎందుకు పెట్టాం అనేది ఇవ్వండి ఎలా. సో కాబట్టి ఇక్కడ ఇస్తున్నాడు అంటే అపాస్ట్రఫీ అంటే ఏమి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, సో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ద అపాస్ట్రఫీ యూజ్డ్ హియర్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ బిలాంగ్స్ టు సంబడి ఆర్ సంథింగ్. సో అపాస్ట్రఫీ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఏదైనా దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒకరికి చెందింది కానీ ఏదైనా ఒక దానికి చెందింది గురించి కానీ మనం మాట్లాడినప్పుడు అపాస్ట్రఫీ అనేటువంటిది యూజ్ చేస్తామని ఇచ్చాడు. బట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఇండికేట్ ద ఒమిషన్ ఆఫ్ ఫ్యూ లెటర్స్ ద ఫార్మింగ్ షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అలాగే ఈ అపాస్ట్రఫీ అనేటువంటిది మనము ఏదైనా ఒక వర్డ్లోని కొన్ని లెటర్స్ అనేటువంటిది ఒమిట్ చేసినప్పుడు అంటే రిమూవ్ చేసినప్పుడు వాటి నుంచి మనం కొన్ని షార్ట్ ఫామ్స్ రాసేటప్పుడు కూడా ఈ యొక్క అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం. సో ఈ యొక్క షార్ట్ ఫామ్స్ మనం ఏమంటామంటే కాంట్రాక్షన్స్ అంటాం. సో కాంట్రాక్షన్స్ అంటే ఏమని కూడా మీకు అడగచ్చు. షార్ట్ ఫామ్స్ ఆఫ్ వర్డ్స్ అని కూడా మీరు రాయొచ్చు. షార్ట్ ఫామ్స్ని మనము కాంట్రాక్షన్స్ అని ఇంకొక పేరు. సో గుర్తుంచుకోవాలి. కాంట్రాక్షన్స్ అని మనం డైరెక్ట్ బిట్ ఏమన్నా అడిగి కూడా చెప్పలేము, టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి. తర్వాత డోంట్ ఈస్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ డు నాట్. చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ డు నాట్ అనే దానికి మనకు డోంట్ అనే షార్ట్ ఫామ్ రాస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఓ ఎగరగొడుతున్నాం కాబట్టి ఓకి బదులుగా అపాస్ట్రఫీ పెట్టుకుంటున్నాం. తర్వాత ఐ యామ్ అనేది కూడా ఐ యామ్ యొక్క షార్ట్ ఫామ్. సో అంతే కదా, ఐ యామ్ ఇక్కడ ఏ ఎగరగొడుతుంది కాబట్టి యామ్ పెట్టుకున్నాం. తర్వాత జూన్ 9, ఇక్కడ జూన్ 2009 అనే దానికి అపాస్ట్రఫీ. దీనికి ఏంటంటే జూన్ 2009. సో ఇక్కడ చూడండి మనము ఏం చేస్తాం, ఇక్కడ 20ని ఎగరగొట్టేసాం. 20ని ఎగరగొట్టాం కాబట్టి జూన్ తర్వాత 20 ప్లేస్లో మనం ఏం చేసాం, ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టుకొని తర్వాత మిగిలిన 09 అనేది పెట్టుకున్నాం. సో ఇక్కడ మీరు ఏమన్నా నెంబర్స్ కానీ లేదంటే లెటర్స్ కానీ ఎన్నైనా ఎగరగొట్టుకోవచ్చు. కానీ ఎన్ని ఎగరగొట్టుకున్నా ఒకటి మాత్రమే అపాస్ట్రఫీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 20 అనేది 2 ఎగరగొట్టాం కదా, 2 అపాస్ట్రఫీలు పెట్టుకోవాలి. సో అలా మాత్రం అనుకోకండి, ఒకటే పెట్టుకోవాలి. మళ్ళీ 2 పెట్టుకున్నట్టయితే అది గుర్తే మారిపోతుందండి. అవి ఇన్వర్టెడ్ కామర్స్ మాగా మారిపోతాయి 2 పెట్టినారనుకోండి. సో కాబట్టి ఒకటి మాత్రమే పెట్టుకోవాలి మీరు ఎన్ని ఒమిట్ చేసా కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటిది చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ ఐడెంటిఫై ద కాంట్రాక్టెడ్ ఫార్మ్స్, రీడైట్ దెమ్ ఇన్ లాంగ్ ఫామ్. సో వీటిలో కింద ఉన్నటువంటి సెంటెన్స్లో ఏవైతే కాంట్రాక్షన్స్ ఉన్నాయో కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉన్నాయో వాటిని కనిపెట్టి వాటిని లాంగ్ ఫామ్లో అంటే ఇలా కాంట్రాక్ట్ ఫార్మ్స్ అంటే ఇలా షార్ట్ ఫామ్స్లో ఉంటాయి, వీటిని ఇలా ఎలాబరేట్ చేసి రాయండి అంటున్నాడు. చూడండి, ఐ డోంట్ నో ఇక్కడ డోంట్ అనేటువంటిది ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్. సో దీనికి మనకు లాంగ్ ఫామ్ ఏమవుతుంది, డు నాట్ అనే దానికే మనకు ఓ ఎగరగొట్టేసేసి డు నాట్ అని డోంట్గా రాసాము. అర్థమైందా? తర్వాత షీ రిప్లైడ్ హీ ఈజ్ అంటే మనకు HEIS హీ ఈజ్. సో హీ ఈజ్ అనే దాన్ని మనము ఇక్కడ ఈ షార్ట్ ఫామ్గా రాసాం. ఎలా రాసాం, హీ తర్వాత ఐ అనేటువంటిది ఎగరగొట్టేసి ఐకి బదులుగా అపాస్ట్రఫీ రాసుకొని ఎస్ అనేది పెట్టుకున్నాం. సో అర్థమైందా? సో నేను మీకు అర్థం అవడానికి చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఎలాబరేట్గా చేసి చెప్పుకుంటున్నాను. సో మరి మీకు అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టుకోవాలి 2 వర్డ్స్ పెట్టినప్పుడు అనే కన్ఫ్యూజ్గా లేకుండా మనం ఎక్కడైతే వర్డ్స్ అనేది రిమూవ్ చేస్తున్నామో వాటికి బదులుగా అపాస్ట్రఫీ పెట్టుకోండి అని చెప్తున్నాను. చాలా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఓహో మనం ఎక్కడ రిమూవ్ చేస్తామో అక్కడ అపాస్ట్రఫీ పెట్టాలని మీకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీకు హీఈస్ దగ్గర ఈ ఈజ్ అని ఇట్లా ఎందుకు రాయకూడదు అని మీకు డౌట్ వస్తుంది. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను, ఏవైతే వర్డ్స్ ఒమిట్ చేస్తామో రిమూవ్ చేస్తామో ఇచ్చినటువంటి వర్డ్స్లో కలిపి రాసేటప్పుడు ఆ వర్డ్ ప్లేస్లో మనము
అపాస్ట్రఫీ పెట్టుకోవాలి పైన. హీ ఈజ్ రియలీ సిక్. సో హీ ఈజ్ బదులుగా మనం హీ ఈజ్ అనేది ఇలా షార్ట్ ఫామ్ రాశాడు. దెన్ లాంగ్ ఫామ్ హీ ఈజ్. అండ్ మమ్మీ సేస్ హీ నీడ్స్ అన్ ఆపరేషన్. సో ఇంక ఇవి రెండు మనకు కాంట్రాక్టర్ ఫార్మ్స్ ఈ సెంటెన్స్లో. ఇక రెండో సెంటెన్స్లో బట్ డాడీ కాంట్ పే ఫర్ ఇట్. కాంట్ పే ఫర్ ఇట్. కాంట్. కాంట్ అంటే ఏమనంటే మనకు కెన్ నాట్. కెనాట్. కెనాట్ అనే దానికి కెన్ నాట్ అని రెండింటిని కలిపి మనకు రాస్తే ఏమని రాయొచ్చు అంటే కాంట్గా రాయొచ్చు. ఇక్కడ సిఏఎన్, ఇక్కడ ఎన్ఓ అనేటువంటిది ఎగరగొట్టేస్తున్నాం. ఎన్ఓ అనేది ఎగరగొట్టేసి డైరెక్ట్ రాస్తున్నాం కాబట్టి ఈ రెండింటికి బదులుగా ఆ భాష పెట్టుకుంటున్నాం కెన్ తర్వాత. సో కాంట్ అనేటువంటిది అవుతుంది కెనాట్. దీన్ని కెనాట్ అని గురించి చదవచ్చు, కాంట్ అని గురించి చదువుతారు. సో ఎలా చదివినా కూడా ఒకటే. సో ఇది ఇలా అనమాట. ఇక్కడ కాంట్ అంటే కెన్ ప్లస్ నాట్, ఈ రెండుని కలిపితే కాంట్ అనేది అవుతుంది. కెనాట్ అనే చదవండి. నెక్స్ట్ లెట్ అస్ సీ. లెట్ సీ అని ఉంది కదా ఇక్కడ. సో లెట్ తర్వాత యుఎస్. లెట్ అస్ అనే దాన్ని షార్ట్ ఫామ్గా ఇక్కడ యూ ఎగరగొట్టేసి యూకి బదులుగా అపాస్ట్రఫీ పెట్టేసేసి లెట్స్ అని రాశాడు. సో దీన్ని మనము సపరేట్గా రాస్తే లెట్స్ని లెట్ అజ్ అనేది అవుతుందని చూడండి. లెట్ తర్వాత ఆల్మోస్ట్ ఎస్ వస్తుంది, మళ్ళీ ఎస్ ఉంటే ఈజ్ లెట్ ఈజ్ అని రాయొచ్చు కదా అంటే తప్పు అవుతుంది. లెట్ అజ్ అనేది రావడం జరుగుతుంది. లెట్ అజ్ యుఎస్ అజ్. లెట్ అజ్ సి ఇఫ్ ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ మిరాకిల్ హీ నీడ్స్. ఐ హ్యావ్ అనే దానికి షార్ట్ ఫామ్ రాస్తాడు. ఐ హ్యావ్ అంటే ఇలా రాస్తాం. పూర్తిగా రాయాలంటే ఐ హ్యావ్ అనేది ఇలా రాస్తాం. కానీ ఇక్కడ మనకు హెచ్ఏ అనేటువంటిది ఎగరగొట్టేసి డైరెక్ట్గా విఈ రాశాడు. ఐ రాసి హెచ్ఏ ఎగరగొట్టేటువంటి వాటికి బదులుగా అపాస్ట్రఫీ పెట్టుకొని విఈ అనేది రాస్తే ఇది షార్ట్ ఫామ్. ఐ హ్యావ్ అనేది ఇలా రాయాలి షార్ట్ ఫామ్లో అపాస్ట్రఫీ యూజ్ చేసి. అదే అపాస్ట్రఫీ తీసేసి మనం పూర్తి రూపం రాయాలంటే IHAVE హ్యావ్ ఇలా రాయాలి ఫుల్ ఫామ్. సో ఇదనమాట. సో మీకైతే ఈ యొక్క అపాస్ట్రఫీ మీద ఆల్మోస్ట్ చాలా క్లారిటీ వచ్చింటుంది. పొజిటివ్ ఫార్మ్స్ ఆఫ్ నౌన్స్ మీద క్లారిటీ వచ్చింటుంది. కాంట్రాక్షన్స్ మీద క్లారిటీ వచ్చింది. అంటే షార్ట్ ఫామ్స్నే కాంట్రాక్టర్ ఫార్మ్స్ అంటారు. సో పొజిటివ్ ఫార్మ్స్ అంటే మనకు నౌన్ ఫార్మ్స్లో మనము ఎస్ అనే అపాస్ట్రఫీ అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు నౌన్కి ఎస్ఆర్ చేసినప్పుడు మనకు యొక్క అనే మీనింగ్లో వచ్చినప్పుడు మనకు అపాస్ట్రఫీ అనేది యూజ్ చేస్తాం. సో ఇది మనకు అపాస్ట్రఫీ సంబంధించి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు క్వశ్చన్కు చేసినప్పుడు క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థంగా వచ్చినప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది అయిపోయింది. సో ఇవి రెండు ఇక్కడ పైన ఆర్డ్ వర్డ్స్ గురించి చెప్పాం. ఇది మనకు వొకాబులరీ, ఇది గ్రామర్ పార్ట్లో ఇవి చెప్పాము. నెక్స్ట్ వర్బ్స్ గురించి ఇచ్చాడు మూడోది. ఇక్కడ వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని మనకు రెండు ఉన్నాయి కదా. సో రెగ్యులర్ వర్బ్స్ అని వేటిని అంటారు, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని వేటిని అంటారు. అలాగే కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చి మనకు ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుందా, రెగ్యులర్ వర్బ్ అవుతుందా, దీని యొక్క పాస్ట్ ఫామ్ ఏమవుతుంది ఏంటనేది ఇచ్చాడు. సో నేను క్లియర్గా కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది, చూడండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండి తప్పకుండా కూడా. ఎందుకంటే మీకు చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఎంతో గొంతు అనేటువంటిది మనం ఖర్చు పెట్టుకుంటూ అంటే చాలా గట్టిగానే నేను చెప్తున్నానండి. కాబట్టి తప్పకుండా మీరు వీడియోని షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఎందుకంటే ఒక వీడియో చేసినప్పుడు మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి. సో అవన్నీ కూడా మేము వితౌట్ వాటర్ మేము ఇలా చెప్తుంటాం. సో ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ వరకు 50 మినిట్స్ టైం పట్టచ్చు. అంతవరకు మేము వీడియో స్టాప్ చేయకుండా వాటర్ అనేటువంటిది ఏది కూడా తాకుండా చెప్తున్నాం కాబట్టి కొద్దిగా షేర్ చేస్తే ఇంత కష్టపడుతున్నందుకు షేర్ చేయడానికి అడుగుతున్నాం అంతే. సో ఎక్కువ మందికి ఎందుకంటే ఇదేం వేస్ట్ కాదు, కంటెంట్ అనేటువంటిది యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చెప్తున్నాం కాబట్టి షేర్ చేయమంటున్నాం. ఎందుకంటే మీకు కూడా నచ్చుతుంది కాబట్టి. మీకు నచ్చితేనే షేర్ చేయండి. మళ్ళీ మీకు నచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చదు అనుకోండి ఒకవేళ, కాబట్టి షేర్ చేయకండి. మీకు నచ్చితే షేర్ చేయండి. చూడండి ఇక్కడ టాపిక్కి వెళ్తే 2 rats fell into a milk pot. ఇక్కడ కొన్ని అనలైజ్ చేశాడు. సో వాడి గురించి మళ్ళీ కింద ఇచ్చింటాడు, అప్పుడు మాట్లాడుకుందాం. The first rat stopped making attempts to swim, thinking that no one would save it. So it's drowned and lost its life. The other rat decided to continue swimming in the pot round and round. After some time, the milk turned into curd. The rat sat on it and thus saved its life. So ఇక్కడ look at the words underlined above. They fall into 2 categories as shown below. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫెల్ అని ఒక వర్బ్, తర్వాత స్టాప్డ్ అనే ఒక వర్బ్, తర్వాత లాస్ట్, డిసైడెడ్, ఈ 4 వర్బ్స్ ఇచ్చాడు. సో ఇంట్లో రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. మరి వీటిలో రెగ్యులర్ వర్బ్ ఏదవుతుంది, ఇర్రెగ్యులర్ వర్బ్ ఏదవుతుందో చూద్దాం. సో ఇక్కడ మొదట ఇక్కడ విభజించే రెగ్యులర్ వర్బ్స్ ఏవి, రెగ్యులర్ వర్బ్స్ అని ఇచ్చాడు. సో అవి ఎలా అయ్యేటువంటిది మొదట చూసి మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్.
సో మనకు ప్రెజెంట్ ఫామ్ గురించి మాట్లాడడం ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ వర్సెప్ యొక్క పాస్ట్ టెన్సే మనకు అవి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు వర్బ్స్ అనేటువంటిది పాస్ట్‌లో రాసినప్పుడు ఏదైతే ప్రెజెంట్ వర్బ్ ఉంటుందో అది పాస్ట్‌లో రాసేటప్పుడు వాటికి డి లేదా ఈడీ అనేటువంటిది యాడ్ అయిందనుకోండి, అటువంటి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. సో జస్ట్ మీకు డి లేదా ఈడీ అనేటువంటిది యాడ్ అయిందనుకోండి ఇచ్చినటువంటి ప్రెజెంట్ వర్బ్‌కి, వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే మనకు ప్రెజెంట్ ఫామ్ వేరే ఉంటుంది, పాస్ట్ ఫామ్ వేరే ఉంటుంది, అలాగే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా వేరే ఉంటుంది. అంటే డిఫరెంట్ ఉంటుంది. 3 కూడా డిఫరెంట్ ఉంటాయి. లేదంటే మొదటిది అంటే ప్రెజెంట్ ఫాము ఒకటి ఉంటుంది. పాస్ట్ ఫాము, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అయినా సేమ్ ఉండొచ్చు. మొత్తానికైతే డిఫరెంట్ ఉంటుంది. ఈడీ యాడ్ కాకుండా డిఫరెంట్‌గా ఉంటాయి అవి వర్బ్స్. సో అటువంటి వర్బ్స్‌ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. సింపుల్‌గా అర్థమైందనుకుంటా. ఈడీ యాడ్ చేస్తే అవి రెగ్యులర్ మామూలే. కానీ డిఫరెంట్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ అంటే రెగ్యులర్ కాదు, డిఫరెంట్ అనే ఈజీగా అర్థమైపోతుంది. రెగ్యులర్, ఇర్రెగ్యులర్‌కి అర్థమైంది. డిఫరెంట్ అనుకోండి ఇర్రెగ్యులర్. అదే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంచి కేవలం ఈడీ యాడ్ అవుతే రెగ్యులర్. సో ఇది రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ డిసైడ్ చూసుకున్నట్టయితే డిసైడ్‌కి ఏమైతుంది? పాస్ట్ టెన్స్ డిసైడెడ్. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? డిసైడెడ్. పాస్ట్ పార్టిసిపుల్ మనం చెప్పుకున్నట్టయితే డిసైడెడ్. చాలామంది మీకు V1, V2, V3 అంటుంటారు. సో అలా గుర్తుపెట్టుకోవడం కంటే ప్రెజెంట్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్, సో ఇలా గుర్తుపెట్టుకోవడం బెటర్. సో V1, V2, V3 అని ఊరికే మీకు సాగొడుతుంటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్‌లో అక్కడ కూడా క్లాస్‌లో. సో V1 అంటే ఏంటి? ఇప్పుడు V1 ఊరికే మీకు క్లాస్‌లో ఏం చెప్తుంటారంటే V1 వర్బ్, V2 వర్బ్, V3 వర్బ్ అంటున్నారు. ఎవరన్నా కూడా మీకు పిల్లలకు చెప్పినప్పుడు V1 వర్బ్ అంటే ఏంటి మేడం అని అడిగారనుకోండి, V1 వర్బ్ అంటే ఏంటి సార్ అని అడిగారనుకోండి, V1 అంటే అది అంటే దేన్ని మనం V1 అంటాం, ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్‌ని V1 అంటాం. తర్వాత V2 అంటే పాస్ట్ ఫార్మ్ వర్బ్‌ని V2 అంటాం. అలాగే V3 ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌ని V3 అంటాం. సో చాలామందికి నేను చూసినంత వరకైతే V1, V2, V3 అని బాగా బట్టి చదివింటారు. సో V1 ఏంటి అని అడిగితే చెప్పలేరు. V2 ఏంటనేది అడిగితే చెప్పలేరు. V3 ఏంటంటే చెప్పలేరు. వాళ్ళు V1, V2, V3 అని వాళ్ళు చెప్పడం వల్ల స్కూల్స్‌లో గాని, ఎక్కడైనా సరే వాళ్ళు తీసుకున్న కోచింగ్‌లో గాని, సో అలా V1, V2, V3 అనే ఉంటుంది గానీ, V1 అంటే దేన్ని V1 అంటాం? ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్‌ని V1 అంటాం? ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్‌ని V2 అంటాం? అలాగే ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్‌ని V3 అంటామనేది తెలీదు. మీరు గుర్తుంచుకోండి, V1 మీన్స్ ప్రెజెంట్, V2 మీన్స్ పాస్ట్, V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపుల్. సో ఇప్పుడైనా తెలుసుకొని తెలియని వాళ్ళుంటే తెలిసుంటే ప్రాబ్లమ్ లేదు. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడొచ్చు ఇక్కడ ఫాల్ అనే దానికి చూసుకున్నట్టయితే ఇక్కడ మారిపోయింది. ఇక్కడ స్టాప్డ్ ఈడీ యాడ్ అయింది. డిసైడ్‌కి డి యాడ్ అయింది. సో ఇవి 2 కూడా ఈడీ యాడ్ అయ్యాయి కాబట్టి ఇవి 2 కూడా రెగ్యులర్ వర్బ్స్. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూసుకున్నట్టే ఫాల్ అయిన తర్వాత పాస్ట్ ఫార్మ్ ఏమవుతుంది? ఫెల్ అవుతుంది. అదే పాస్ట్ పార్టిసిపుల్ ఏమవుతుంది? ఫాలెన్. చూడొచ్చు ఇక్కడ 3 కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇటువంటి వర్బ్స్‌ని మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. తర్వాత లాస్ అనే దానికి మనకి ఏమవుతుంది? లాస్ట్. సో ఇది పాస్ట్ పార్టిసిపుల్ కూడా లాస్ట్ అవుతుంది. సో ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ సేమ్ ఉండొచ్చు. కాకుంటే ఇక్కడ లాస్ అనేదానికి ఈడీ ఆడకుండా డిఫరెంట్ వచ్చినప్పుడు వీటిని మనకి రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో అది. తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఫాలెన్. నేను పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ కూడా రాస్తున్నాను. ఫాలెన్. గేవ్, గివెన్. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇది కూడా డిఫరెంట్ ఉంది. ఇది కూడా ఈడీ ఏమీ యాడ్ అవ్వలేదు. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ అన్నీ కూడా ఈ బాక్స్‌లో అన్నీ కూడా ఇర్రెగ్యులర్ వర్బ్సే. తర్వాత రైజన్ చూడొచ్చు. ఈడీ ఏం యాడ్ అవ్వలేదు. డిఫరెంట్ వస్తున్నాయి. స్పోకెన్. తర్వాత సింగ్, సంగ్. మళ్ళీ మూడోది మారిపోయి ఇక్కడ. అన్ని చోట్ల మూడోది మారుతుంది. లీవ్, లెఫ్ట్. తర్వాత టీచ్, థాట్. తర్వాత డ్రింక్, డ్రంక్. చూడొచ్చు 3 కూడా డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ వచ్చాయి ఇక్కడ. కాబట్టి ఇటువంటి వర్బ్స్‌ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అదే రెగ్యులర్ వర్బ్స్ అయితే మనకు డి లేదా ఈడీ అనేటువంటిది యాడ్ అవుతాయి. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి అయితే చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఎందుకంటే ఇక్కడ 3 కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఫార్మ్‌కి మనకు పాస్ట్ ఫార్మ్‌లో డి లేదా ఈడీ యాడ్ అయితే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అదే ఈడీ యాడ్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్ వచ్చిందనుకోండి అక్కడ, అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో ఈ వర్బ్స్ గురించి అంతా కూడా మీరు ఫాలెన్ ఎలా అయింది అనేటువంటిది అంతా అంటే మీరు వర్బ్స్ అనేటువంటిది మీకు చిక్కుతాయి. మీరు మెటీరియల్స్ ఎక్కడైనా తీసుకున్నా కూడా
సో అలా చదువుకోండి, గుర్తుపెట్టుకోండి అంతే. మళ్ళీ దీనికి మళ్ళీ ఇది ఫెయిల్ ఎలా అయింది, ఫాలెన్ ఎలా అయింది అంటే దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం కష్టం. సో కాబట్టి వర్బ్స్ అనేటువంటిది మీరు చదువుకోండి. ఆల్మోస్ట్ చాలా వర్బ్స్ ఒక 200, 300 వర్బ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా చదువుకోండి. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఒకసారి చూడండి. మీరు టెన్స్ గురించి నేను క్లియర్‌గా చెప్పాను వీడియో. సో అందులో నేనైతే టెన్స్ ఈ యొక్క వర్బ్స్ గురించి అయితే చెప్పాను. సో ఒకసారి ఎళ్లి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చాడు. సో వీటిలో ఇర్రెగ్యులర్ ఫామా, రెగ్యులర్ ఫార్మ్ వర్బా ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫిలప్ చేసి సో బాట్ యొక్క పాస్ట్ టెన్స్ వచ్చేసి బాట్ అంట. అదే ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది? ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏంటి బాట్ కంటే? బై. సో బై, బాట్, పాస్ట్ పార్టిసిపుల్ రాసుకున్నట్టయితే బై, బాట్ 3 చెప్తున్నాను నేను మళ్ళీ. పాస్ట్ పార్టిసిపుల్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే టెన్సెస్ గురించి ఇచ్చినప్పుడు మీ క్వెషన్‌లో ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అనేటువంటిది మీకు పర్ఫెక్ట్ టెన్స్‌లో యూజ్ అవుతుంది కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను. మీకు వర్బ్ అనేది ప్రాక్టీస్ అవుతుందనేసేసి. ఇప్పుడు ఇది రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా చూడండి. డీఈడీ యాడ్ అయిందా? లేదంటే డిఫరెంట్ వచ్చిందా? అంటే డిఫరెంట్ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది అప్పుడు మనకు? ఇర్రెగ్యులర్ వర్బ్. ఇదేం వర్బ్? ఇర్రెగ్యులర్ వర్బ్. తర్వాత క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. ఈడీ అనేది యాడ్ అయింది ఇక్కడ. క్లీన్డ్. ఈడీ అనేది యాడ్ అవుతుంది. సో ఈడీ అనేది యాడ్ అయింది కాబట్టి ఇది ఏం వర్బ్ అవుతుందండి? రెగ్యులర్ వర్బ్ అవుతుంది. సో మీకు అక్కడ హ్యాండ్ రైటింగ్ అర్థం అవ్వకపోయినా పర్లేదు. నేను చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి. వీలైతే రాసుకుంటుండండి నోట్స్ ఏమన్నా. తర్వాత క్లోజ్, క్లోజ్డ్, ఓపెన్. సో ఇవన్నీ కూడా ఈడీనే యాడ్ అవుతాయి. క్లోజ్‌కి, ఓపెన్‌కి, తర్వాత క్లీన్‌కి ఈడీనే యాడ్ అయ్యాయి. సో ఈడీ యాడ్ అయ్యాయి కాబట్టి మనకి ఏమి ఇక్కడ డి మాత్రమే యాడ్ అయింది. మళ్ళీ క్లోజ్‌కి ఈడీ యాడ్ అవ్వలేదు. జస్ట్ డి మాత్రమే యాడ్ అయింది. సో డి లేదా ఈడీ ఏది యాడ్ అయినా కూడా మనకి అది ఏం వర్బ్ అన్నాం? రెగ్యులర్ వర్బ్ అన్నాం. కాబట్టి ఇది కూడా రెగ్యులర్ వర్బే. తర్వాత ఇక్కడ డాన్స్డ్ యొక్క ప్రెజెంట్ ఫామ్ ఏమవుతుందండి? డాన్స్. డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్. డాన్స్డ్. కాబట్టి ఇక్కడ ఈడీ మాత్రం ఇక్కడ డి మాత్రమే యాడ్ అయింది. డాన్స్‌కి డి యాడ్ అయింది కాబట్టి ఇది కూడా రెగ్యులర్ వర్బే. తర్వాత ఏట్ ఉంది. సో ఏట్ పాస్ట్ ఫామ్ వచ్చేసి ఏట్ అయినప్పుడు ప్రెజెంట్ ఫామ్ ఏమవుతుందంటే ఈట్. దీని యొక్క ప్రెజెంట్ ఫామ్ ఏంటంటే ఈట్. మనకు ఈట్, ఏట్, ఈటెన్. పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే ఈటెన్. డాన్స్డ్‌కి పాస్ట్ పార్టిసిపుల్. సో ఈట్, ఏట్, ఈటెన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్‌కి పాస్ట్ ఫామ్ ఏమైంది? డిఫరెంట్‌గా మారిపోయింది. డి లేదా ఈడీ ఏమి యాడ్ అవ్వలేదు. కాబట్టి ఇదేం వర్బ్ అవుతుందంటే మనకు ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఏమవుతుందండి? ఇర్రెగ్యులర్ వర్బ్. తర్వాత స్విమ్, పాస్ట్ ఫామ్ ఏమవుతుందంటే మనకు స్విమ్‌కి స్విమ్, స్వామ్, స్వమ్. స్వమ్. పాస్ట్ పార్టిసిపుల్. సో ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్. స్విమ్, స్వామ్, స్వమ్. చూడండి ఇక్కడ డిఫరెంట్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందండి? ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. తర్వాత టేక్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటంటే మనకు టేక్, టుక్, టేకెన్. టేకెన్. సో టేక్, టుక్, టేకెన్. సో ఇక్కడ టేక్ యొక్క పాస్ట్ ఫామ్ టుక్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమవుతుందంటే టేకెన్ అవుతుంది. సో ఇక్కడ టేక్‌కి మనకు ఈడీ ఏం యాడ్ అవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇది వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. మళ్ళీ టేక్ రాశారు. సో తప్పవుతుంది. టుక్, టేకెన్. సో ఇది కూడా ఇర్రెగ్యులర్ వర్బే. తర్వాత థాట్ యొక్క ప్రెజెంట్ ఫామ్ ఏమవుతుందంటే థింక్. థింక్, థాట్. థాట్. సో థింక్‌కి ఈడీ డి యాడ్ అవ్వలేదు. థాట్ అనేది డిఫరెంట్‌గా వచ్చింది ఇక్కడ వర్డ్. కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి? ఇర్రెగ్యులర్ వర్బ్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చుంటుంది. ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇర్రెగ్యులర్ వర్బ్స్‌కి. అలాగే రెగ్యులర్ వర్బ్స్‌కి ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ మధ్యలో కూడా ఒక 2 వచ్చాయి. 3 వచ్చాయి. సో మొత్తం ఒక 5 ఉన్నాయి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ నుంచి ఎగ్జాంపుల్స్. రెగ్యులర్ వర్బ్స్ సంబంధించి ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూసుకున్నట్టయితే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇప్పటికే మీకు క్లారిటీ అయితే వచ్చేసుంటుంది. ఈడీ యాడ్ అయిందనుకోండి అది రెగ్యులర్ వర్బ్ అంటారు. అదే మనకు ఈడీ యాడ్ అవ్వకుండా డిఫరెంట్ వర్డ్స్ వచ్చాయనుకోండి సో వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అలాగే మీకు దాంతో పాటు ఇక్కడ ఉండండి కొన్ని వర్బ్స్‌కి మీకు ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా నేర్పించాను. డిసైడెడ్, ఫాల్, ఫెల్, ఫాలెన్, స్టాప్డ్, లూజ్, లెఫ్ట్, fall, fell, fallen, give, gave, given, rise, rose, risen, speak, spoke, spoken,
సింగ్, sang, sung, ung, sung. Live, left, left. Teach, thought, thought. Drink, drank, drunk. Buy, bought. Clean, cleaned, cleaned. Close, closed, closed. Dance, danced, danced. Eat, ate, eaten. Swim, swam, swum. టేక్, టుక్, టేకెన్, థింక్, థాట్, థాట్. సో ఇవి నేను నేర్పించిన కొన్ని టెక్స్ట్ బుక్లో నుండి వర్బ్స్ యొక్క ఫామ్స్ ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఇంకా V4 కూడా అంటుంటారు ప్రెజెంట్ పార్టిసిపుల్. అదేం లేదు, ప్రెజెంట్ వరకుకి ఇంక్ ఫామ్ యాడ్ చేయడం. బై అనుకోండి, BUY ING, బైయింగ్. సో అదైతే మనకి ఇది డిస్కషన్ అవసరం లేదు. అది వచ్చినప్పుడు కావాలంటే చెప్పుకుందాం ఏమన్నా వస్తే. ఇప్పుడు వరకు అయితే దాని గురించి అవసరం లేదు. ముఖ్యంగా ఈ 3 ఫామ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీకు టెన్సెస్లో వచ్చేది ఇవే. సో ఇది మీకు ఇప్పటికైతే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను అన్నీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా క్లియర్గా అయితే మీకు. ఇంకా మిగిలిన చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చివరి టాపిక్ ఇక్కడ ఈ ఈ లెసన్లోనిది క్వాంటిఫైయర్స్. మీకు క్వాంటిఫైయర్స్ అనేటువంటిది ఏవి అనేది చూద్దాం. క్వాంటిఫై అంటే క్వాంటిటీ, అంటే ఒక మోతాదు, ఒక నెంబర్ గురించి, ఒక బరువు అనుకోండి. క్వాంటిఫై అంటే ఒక మోతాదు అని చెప్తుంటాం కదా. సో పేరులోనే ఉంది. సో అది దేని గురించి తెలియజేస్తుంది అనేది. సో అది చూద్దాం. Andrew needed a costly surgery now, and there was no one to loan them money. Dr. Armstrong operated on Andrew without any charges, and within a few weeks, he was back at home doing well. సో ఆండ్రూకి అయితే మీనింగ్ చెప్తుంది చూడండి. ఆండ్రూకి అయితే మనకు కాస్ట్లీ సర్జరీ అయితే అవసరమైంది. సో దానికి బాగాలేదు కాబట్టి కాస్ట్లీ సర్జరీ అయితే అవసరమైంది. ఈ సర్జరీ ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఈ లెసన్లో మనకు అన్నీ కూడా మెడికల్ రిలేటెడ్ వస్తున్నాయి, డిసీజెస్ అవన్నీ అంటే మనము ఇది ఏ లెసన్ అంటే 3వ క్లాస్, ఇక్కడ 6వ క్లాస్లో వాట్ కెన్ డాలర్ అండ్ 11 సెన్స్ కింద. సో ఇందులో స్టోరీ ఏంటంటే అదంతా కూడా మెడికల్ రిలేటెడ్ ఉంటుంది. సో అది ఒక వ్యాధి రావడం వల్ల అది జరిగినదే మనకి ఇక్కడ ప్యాసేజ్లో ఇచ్చాడు కాబట్టి ఎక్కువగా ఈ ప్యాసేజ్లో అంతా కూడా ఆండ్రూ, సో డిసీజెస్, సో వీటి గురించే సర్జన్ అంట అంతా అవే వస్తున్నాయి వర్డ్స్. అవి ఎందుకు వచ్చాయంటే ఈ లెసన్ అనేది వాటికి రిలేటెడ్గా ఉంది కాబట్టి అవే పారాగ్రాఫ్స్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. సో అలా అనమాట. చూడండి ఇంకా ఆండ్రూ నీడెడ్ ఏ కాస్ట్లీ సర్జన్ నౌ. ఆండ్రూకి మనకు కాస్ట్లీ సర్జన్ అవసరమైంది. బట్ దెర్ వాజ్ నో వన్ టు లోన్ దెమ్ మనీ. సో వాళ్ళకైతే ఎవరు కూడా లోన్ ఇవ్వలేదు. నో వన్, ఎవరు కూడా లోన్ ఇవ్వలేదు, డబ్బులు లోన్ ఇవ్వలేదు. డాక్టర్ ఆర్మ్స్ట్రాంగ్ ఆపరేటెడ్ ఆండ్రూ వితౌట్ ఎనీ చార్జెస్. సో ఎటువంటి ఛార్జీలు లేకుండా మరి డాక్టర్ ఆర్మ్స్ట్రాంగ్ అయితే అతనికి సర్జరీ చేశాడు, ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ హీ వాస్ బ్యాక్ అట్ హోమ్ డూయింగ్ వెల్. సో మరి విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్, కొన్ని వారాల్లోనే అతను మళ్ళీ తిరిగి అతనికి ఇంటికి వచ్చాడు. సో అతనికి ప్రజెంట్ అయితే చాలా బాగుంది. సో ఇది వాటి యొక్క మీనింగ్. సో ఇక్కడ నో అంటే ఎవరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేదు. ఇక్కడ ఎనీ అని ఇక్కడ చూసుకున్నట్టయితే నో, ఎనీ, ఎఫ్యూ. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ క్వాంటిఫైయర్స్ని తెలియజేస్తున్నాయి, క్వాంటిఫైయర్స్ని. సో అదే మీకు ఇక్కడ చెప్తా చూడండి. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. సో ఇక్కడ ఆల్రెడీ అండర్లైన్ చేశారు, వాళ్ళే అండర్లైన్ చేశారు. సో అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. దే డు నాట్ స్పెసిఫై ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆర్ నెంబర్ బట్ క్వాంటిఫై థింగ్స్. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేదు, ఎంతమంది వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదని చెప్పలేదు. సో ఎంత ఛార్జెస్ అతనికి తీసుకోలేదని చెప్పలేదు, ఎంత ఖర్చు అయ్యేది అతను ఎంత తీసుకోలేదని చెప్పలేదు. సో ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, స్పెసిఫిక్గా ఎన్ని వారాలని కూడా చెప్పలేదు. సో జస్ట్ ఒక అంచనా ప్రకారం చెప్పడం జరిగింది. ఎవరు చేయలేదు. సో ఏ ఛార్జీలు భరించలేదు. అది ఎంత అనేది చెప్పలేదు. విత్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్, కొన్ని వారాలు అన్నారు. అది ఒక వారమా, 2 వారాలా, 3 వారాలా అని చెప్పలేదు, కొన్ని అని చెప్పారు. సో వాటిని ఎగ్జాక్ట్గా నెంబర్ అనేది మెన్షన్ చేయలేదు, వాటిని డినోట్ చేయడానికి, ఆ వారాల గురించి చెప్పడానికి కానీ, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయలేదో వాళ్ళ గురించి కానీ, ఏవైతే డబ్బులు ఖర్చు అవుతాయి ఆపరేషన్కి వాటి గురించి కానీ ఎక్కడ కూడా వాటి యొక్క నెంబర్ మెన్షన్ చేయలేదు. సో ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇలా నో, ఎనీ, ఇఫ్ యూ అంటే క్వాంటిటీ బదులుగా మనం యూజ్ చేస్తామో వాటిని మనం ఏం చేస్తాం అంటే ఏదైనా మోతాదు గురించి తెలపడానికి యూజ్ చేస్తామో వాటిని మనము క్వాంటిఫైయర్స్ అంటాం. ఏమంటామంటే క్వాంటిఫైయర్స్. ఏమేమి అవుతాయంటే క్వాంటిఫైయర్స్ నో, నన్, ఎనీ, ఏ లాట్ ఆఫ్, మచ్, మెనీ, ఏ లిటిల్, ఏ ఫ్యూ. ఇవన్నీ కూడా మీరు సెంటెన్స్లో చూస్తుంటారు. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే వీటిని ఏమంటారంటే క్వాంటిఫైయర్స్ అంటారు. నో, నన్, ఎనీ, ఏ లాట్ ఆఫ్, మచ్, మెనీ, ఏ లిటిల్, ఏ ఫ్యూ. సో ఇవన్నీ కూడా మనకు క్వాంటిఫైయర్స్ అనడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. క్వాంటిఫైయర్స్ అంటే మనకి ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పరు, ఏదైనా వస్తువుల గురించి కావచ్చు. సో వాటి గురించి అయితే ఎగ్జాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయకుండా వాటికి అంచనా ప్రకారం ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. నో, నన్, ఎనీ, లాట్, మచ్, మెనీ, ఫ్యూ అని.
సో అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారు అనేటువంటి క్వాంటిఫైయర్స్‌ని చూసుకున్నట్టయితే, వి యూజ్ నో ఆర్ నన్ ఆఫ్ టు ఇండికేట్ నాట్ ఆర్ నాట్ ఎనీ ఇన్ ఆర్డర్ టు ఎంఫసైజ్ ద నెగెటివ్ ఐడెంట్ సెంటెన్స్. ఒక సెంటెన్స్‌లో మనము ప్రతికూల విషయం చెప్పడానికి, అంటే నెగటివిటీని గురించి ఒక సెంటెన్స్‌లో మనం మెన్షన్ చేయడానికి నో, నన్, నాట్, నాట్ ఎనీ. ఇక్కడ చూసుకున్నట్టయితే నో అనేటువంటిది ఎందుకు, ఎవరు కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. లోన్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ ఏంటి, అది ఒక నెగెటివ్. నెగెటివ్ కదా వాళ్ళకు. సో ఇలా నెగెటివ్ సెంటెన్స్‌లో మనం ఏం యూజ్ చేస్తామంటే నో, లేదా నన్, లేదా నాట్, లేదా నాట్ ఎనీ. సో వీటిలో ఏదో ఒకటి యూజ్ చేస్తామనమాట. సో నెగెటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా నో అనేటువంటిది వాడి అనే నో అనేటువంటివి వస్తాయని గుర్తుంచుకోండి నెగటివిటీకి సంబంధించి. తర్వాత ఏదైనా ఒక చిన్న నెంబర్ గురించి కానీ, ఒక చిన్న క్వాంటిటీ గురించి కానీ మనం తెలియజేసినప్పుడు ఎఫ్‌యు, ఏ లిటిల్ వంటివి అయితే మనం కొంచెం, కొన్ని, అంటే కొన్ని వాటికి పరిమితమైనవే. ఎఫ్‌యు కొన్ని, ఏ లిటిల్ అన్న కొన్నే. కొంచెం, కొన్ని. సో ఇలా వచ్చినప్పుడు ఎఫ్‌యు, ఏ లిటిల్ అనేటువంటివి యూజ్ చేయడం జరుగుతుంది. అదే అన్‌కౌంటబుల్, మనం లెక్కించడానికి వీలు లేకుండా ఉన్నట్టయితే వాటికి మచ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. లైక్ షుగర్. షుగర్ అనేటువంటిది ఉంటుంది. అది ఎంత అనేది లెక్కించలేం. సో మామూలుగా మనకు మనం వాడుకోవాలి కాబట్టి వాటిని కేజీల రూపంలో ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నాం మనం. షుగర్‌ని ఏమిట్లో కొలుస్తారు? కేజీల రూపంలో కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు షుగర్ ఉందనుకోండి. ఇప్పుడు అవి ఎలా ఉంటాయి? చిన్న చిన్న రవ్వల టైప్‌లో ఉంటుంది. సో అవి ఎంతమంది ఎంచగలరా? కౌంటబుల్ అవి? సో అనంతం చాలా ఉంటాయి అవి. అసలుకు ఎవరు కూడా వాటిని ఎన్నున్నాయో లెక్కించలేరు. సో కాబట్టి షుగర్ మనము మచ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. నాన్ కౌంటబుల్ కాబట్టి. అలాగే మెనీ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వాటిని మనం వాటిని కౌంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా పెన్ అనేటువంటిది నీకిచ్చి వాటిని కౌంట్ చేయమంటే ఈజీగా మీకు 1000 పెన్‌లైనా సరే ఈజీగా కౌంట్ చేయగలం. బుక్స్ అనుకోండి, బుక్స్ అయినా సరే ఇలా ఒక రూమ్‌కంతా బుక్స్ పెట్టేసామనుకోండి, వాటిని ఎన్ని బుక్స్ ఉన్నాయంటే ఈజీగా లెక్క పెట్టగలం. ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకొని లెక్క పెట్టగలం. అదే షుగర్‌ని పెట్టాలంటే అసలు సాధ్యపడదు అది. చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి అలా ఏదైతే కౌంట్ చేయడానికి వీలవుతుందో వాటి ముందు మెనీ యూజ్ చేస్తాం. కౌంట్ చేయలేని వాటి ముందు మచ్ యూజ్ చేస్తాం. కొ కొద్ది క్వాంటిటీని, కొద్ది నంబర్‌ని మాత్రమే చెప్పాల్సొచ్చినప్పుడు ఎఫ్‌యు, లిటిల్ యూజ్ చేస్తాం. అదే నెగటివిటీ గురించి చెప్పడానికి గురించి మనకు నో, నన్, నాట్, నాట్ ఎనీ. సో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు క్వాంటిఫైయర్స్. సో మీకైతే క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. మళ్ళీ అర్థం కాకుంటే ఒకసారి బ్యాకొచ్చి మళ్ళీ కూడా చూడండి. సో ఇప్పటికే నేను చాలా సార్లయితే మీకు చెప్పాను. ఇంకా మీకు ఒకసారి ఎగ్జాంపుల్స్ వాడిచ్చినవి చూస్తే మీకు అర్థమైపోతుంది. చందు హ్యాస్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంగ్లీష్ దట్ హీ రూట్స్ 1 బుక్ ఎ వీక్. సో అతనికి ఇంగ్లీష్‌లో చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది చందుకి. సో అందుకే అతను ప్రతి వారము ఒక బుక్ అయితే ఇంగ్లీష్ బుక్ అయితే చదవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అది కొలవగలమా? అసలు కొలవగలమా? కౌంట్ చేయగలమా? ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మీకు ఏదన్నా ఒక ఫుడ్ అనుకోండి, ఫుడ్ ఐటెమ్ అనుకోండి, ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అది ఎంత ఇష్టం అంటే కొలచడానికి అవుతుందా? మీరే ఒకసారి ఆలోచించండి. కొలచలేం కదా! సో, అలా కొలచలేని వాటికి మనం ఏం యూజ్ చేయాలని చెప్పాం? మచ్చ అనేటువంటిది యూజ్ చేయాలని చెప్పాం కదా! కాబట్టి ఇక్కడ మచ్చ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. హి హాస్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. ఇప్పుడు స్కూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు పెద్ద స్కూల్ ఉందనుకోండి. అందులో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. మళ్ళీ ఎంతమంది ఫ్రెండ్స్ అనేటువంటిది లెక్క పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరే ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజెస్ అనేటువంటివి వెళ్ళుంటారు. సో, అక్కడ మీకు చాలామంది ఫ్రెండ్స్ అనేటువంటిది కలిసుంటారు. సో, మీకు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఈజీగా మీరు కొంచెం లెక్క పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారంటే మీరు ఈజీగా లెక్క పెట్టుకోగలరు. మీరు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిగ్రీ అనుకోండి. మీకు డిగ్రీలో ఎంత క్లాస్ ఉన్నారో వాళ్ళలో ఎవరెవరు మాట్లాడతారనుకోండి. ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్సే ఉంటారు. కాబట్టి ఎంతమంది ఉన్నారంటే స్ట్రెంత్ మీకు తెలుస్తుంది మీ క్లాస్‌లో. సో, నాకు డిగ్రీలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని మీరు చెప్పగలరు. అదే ఇంటర్‌లో ఇంతమంది ఉన్నారు. 10థ్ క్లాస్‌లో ఇంతమంది ఉన్నారు. సో, మీకు ఈజీగా మీ ఫ్రెండ్స్ అనే వాటిని లెక్కించగలరు. అంతే గదా! ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకేదైనా ఫంక్షన్ ఉందనుకోండి మీ ఇంట్లో. సో, నేను ఫ్రెండ్స్‌ని ఇవాళ ఇన్వైట్ చేయాలి. సో, ఎవరిని ఇన్వైట్ చేయాలనేటువంటిది ఈజీగా లెక్క పెట్టుకోగలరు. అంతే కదా ఫ్రెండ్స్‌ని. సో, కాబట్టి ఇక్కడ లెక్క పెట్టుకోగలం కాబట్టి ఫ్రెండ్స్‌ని మనమైతే మెనీ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. స్కూల్‌లో ఉన్న ఫ్రెండ్స్‌ని మనం ఈజీగా లెక్క పెట్టుకోగలం. సో, ఇలా మనం మెనీ అలాగే మచ్ అనేటువంటిది యూజ్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తర్వాత ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్సర్సైజ్‌గా. సో, ఇదైతే ఒక స్టూడెంట్స్ డేటా ఇచ్చేసేసి వాళ్ళు ఇంగ్లీష్‌లో ఎంత మార్క్స్ స్కోర్ చేశారు. అదే ఇందులో మీరు పాస్ కావాలంటే 35 మార్కులు రావాలి. ఒక 35 మంది దాకా స్టూడెంట్స్, 30 మంది డేటా స్టూడెంట్స్ ఇచ్చాడు. వాటిలో మీరు కొన్ని క్వెషన్స్ ఇచ్చాడు. వాటిని నో, నన్, ఎనీ, ఎఫ్‌యు, మెనీ అనేటువంటివి ఉపయోగించి
రాయమన్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. హౌ మెనీ స్టూడెంట్స్ హావ్ స్కోర్డ్ మోర్ దెన్ 70? సో ఎంతమంది 70కి పైగా స్కోర్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో ఇక్కడ సగానికంటే పైగానే. సగం కంటే పైగానే అంటే ఏం యూజ్ చేయొచ్చు? మెనీ. సో మెనీ స్టూడెంట్స్ హావ్ స్కోర్డ్ మోర్ దాన్ 70 మార్క్స్. కాబట్టి ఇక్కడ మెనీ స్టూడెంట్స్ హావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఎంత? 70 మార్క్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ గురించి చూద్దాము. ఇది మీరే చేయొచ్చు ఎక్సర్సైజు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఎలా యూజ్ చేస్తామనేది ఇక్కడ అంతే. ఆర్ దేర్ ఎనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ 90 మార్క్స్? సో ఇక్కడ ఎవరన్నా 90 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చూసుకున్నట్టయితే 90 అనేది ఎక్కడ కూడా నెంబర్ కనిపించలేదు. కాబట్టి నో స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ 90 మార్క్ అని చెప్పుకోవచ్చు. సో నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ 90 మార్క్స్. సో ఏ ఒక్క స్టూడెంట్ కూడా మనకు 90 మార్క్స్ అయితే సాధించలేదు. సో నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని నన్నైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్ ఇన్ ఇంగ్లీష్? 35 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు. 35 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ నాకైతే ఎవరు కనపడలేదు. కాబట్టి ఈ డేటా ప్రకారం అయితే ఒకవేళ ఉంటే ఎంతమంది ఎంతమంది అని రాస్తాము. సో ఇక్కడ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్ ఇంగ్లీష్ అంటే నో స్టూడెంట్ హాస్ ఫెయిల్ ఇన్ ఇంగ్లీష్ అని రాసేయచ్చు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ స్టూడెంట్ అని రాస్తున్నప్పుడు అయితే హ్యాస్ రాయండి. స్టూడెంట్స్ అనేటువంటిది యూజ్ చేస్తే హ్యావ్ అనే ప్లూరల్ వర్బ్ దానికి సంబంధించినది మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా సెంటెన్స్లో వచ్చినప్పుడు మీకు అక్కడ సబ్జెక్ట్ అనేటువంటి సింగులర్గా ఉంటే సింగులర్ వర్బే వాడాలి. అదే సబ్జెక్ట్ అనేటువంటిది మనకి ఇక్కడ ప్లూరల్లో ఉన్నట్టయితే ప్లూరల్ వర్బే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నో స్టూడెంట్ హ్యాస్ ఫెయిల్ అన్నాను. నేను స్టూడెంట్ వాడాను కాబట్టి హ్యాస్ అంటున్నా. అది స్టూడెంట్స్ వాడితే హ్యావ్ అని చెప్పొచ్చు. అది హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ బిలో 60 మార్క్స్? 60 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 60 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 50 లోపల. అంటే 60 కంటే 50 ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. 60 వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 60 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే లేదు. సో కాబట్టి నో స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ బిలో 60 మార్క్స్. ఏ స్టూడెంట్ కూడా 60 కంటే తక్కువ స్కోర్ చేయలేదు. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ 64 అండ్ 75? సో 64కి 75 మధ్య ఎంతమంది ఉన్నారు అంటున్నారు. 64కి 75 అంటే ఇక్కడ 1, 2, 64, 75 మధ్యలో ఉంటున్నారు కాబట్టి 64 ఏం కౌంట్ చేయము. 75 కూడా కౌంట్ చేయము. 65, 73, 64, 75 కాబట్టి 67 వస్తుంది. 73 వాటి మధ్యలో ఉంది. 4 ఇక్కడికి 5 మంది, 6 మంది, 7, 8, 9, 10. సో ఒక 10 మంది దాకా ఉన్నారు. ఇక్కడ మిస్ ఉండొచ్చు. అంటే సగం కంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏ ఫ్యూ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ 64 అండ్ 75. కొద్ది మంది కాబట్టి ఉండేది సగం కంటే తక్కువ కాబట్టి ఏ ఫ్యూ అనేటువంటిది కొద్ది క్వాంటిటీని మనం యూజ్ చేస్తూ చెప్తున్నాం కాబట్టి ఏ ఫ్యూ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ 64 అండ్ 75 అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనము నో, నన్, ఎనీ, ఏ ఫ్యూ, మెనీ అనేటువంటిది యూజ్ చేస్తాము సెంటెన్స్ వచ్చినప్పుడు. మ్యాక్సిమం ఇలా ఏం అడగరు మీకు ఎగ్జామ్స్లో, ఇలానే అడుగుతారు క్వశ్చన్లు. ఇలా ఏదైనా సెంటెన్స్ ఇచ్చేసి ఇందులో క్వాంటిఫైయర్ ఏది అని అడుగుతాడు. డైరెక్ట్ బిట్గా మీకు క్వాంటిఫైయర్ అంటే ఏంటో తెలిస్తే ఈజీగా సెంటెన్స్లోని డైరెక్ట్గా ఇలా మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఇదే ఉందనుకోండి. ఈ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ అనుకోండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ అండర్లైన్ ఏమేడు ఈ సెంటెన్స్ ఇచ్చేస్తాడు. ఈ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఫైండ్ అవుట్ ద క్వాంటిఫైయర్ ఇన్ ద బిలో సెంటెన్స్ అని అంటాడు. సెంటెన్స్ ఇచ్చేసి హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ అంటాడు. సో మీకు క్వాంటిఫైయర్ అంటే ఏందో తెలిస్తేనే మీరు పెట్టగలరు. మెనీ అనే ఆన్సర్ పెట్టేస్తారు. మెనీ అనేది అవుతుందని. మీకు ఆప్షన్స్లో హీ ఇస్తాడు, హ్యాజ్ ఇస్తాడు, ఫ్రెండ్స్ ఇస్తాడు, ఇన్ ఇస్తాడు, స్కూల్ ఇస్తాడు. సో మనకు హీ ఏంటి ప్రనౌను, హ్యాజ్ అనేటువంటిది మనకు హెల్పింగ్ వర్బ్, ప్లస్ వర్బ్. ఫ్రెండ్స్ నౌన్ అవుతుంది, ఇన్ అనే ప్రిపోజిషన్ అవుతుంది, స్కూల్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ మెనీ అనేటువంటిది మనం క్వాంటిఫైయర్గా యూజ్ చేస్తాం. సో ఇలా అప్పుడు మనకు క్వాంటిఫైయర్ ఏంటనేది తెలిస్తేనే మనం చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి క్వాంటిఫైయర్స్ అనే ఏవేవి అవుతాయి అనేది కూడా తెలుసుకోవడం బెటర్. ఇంకా చివరిగా మీరు ఇక్కడ వచ్చేసి రైట్ ద హెల్ప్ with the help of information given in the above table, write a short paragraph about the performance of the class students subjects using no, none, any, a few and many. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టేబుల్ ఉందో ఇన్ఫర్మేషన్ దీన్ని ఉపయోగించి ఒక ఈ యొక్క నో, నన్, ఎనీ, ఎ ఫ్యూ అండ్ మెనీ అనేటువంటి వర్డ్స్ ఉపయోగించి ఒక పారాగ్రాఫ్ రాయమంటున్నాడు. సో అదేం మనకు రాయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే. సో అది స్టూడెంట్స్ టాస్క్. స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ కోసం అయితే ఇస్తారు. మీరు ఏంటంటే మీకు కావాల్సిందల్లా ఇక్కడ టాపిక్ తెలుసుకోవడం, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం అంతే. ఇంకా డైరీ రైటింగ్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇది కూడా ఈ మధ్య మనకు డిఎస్‌లో అయితే అడుగుతున్నాడు డైరీ రైటింగ్ కాబట్టి అవి కొంచెం చూసుకొని లెటర్ రైటింగ్. సో ఇంక ఇవైతే రైటింగ్ సంబంధించి ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇవి అయితే మనకు అవసరం లేదు ప్రెజెంట్ అయితే. వీటి గురించి హైయర్ క్లాసెస్‌లో మళ్ళీ మనకు క్లియర్‌గా అయితే వస్తాయి. అప్పుడు చూద్దాం. ఇక్కడ సో అంతే మనకి ఈ లెసన్‌లో ఉన్నటువంటి గ్రామర్ అండ్ వొకాబులరీ అయితే ఇంకేం లేదు. సో ఇంతటితో మనకు 3 లెసన్‌లు క్లియర్‌గా కంప్లీట్ అయిపోయి ఇంకా 3 ఏమో ఉంటాయి పెండింగ్. ఈ 3 అయిపోతే నేను చెప్పాను కదా! మళ్ళీ బ్యాక్ నుంచి చూద్దాం. 3, 4, 5 చెప్దాము. చాలామంది అడిగారు కాబట్టి. తర్వాత 6, 7, 8 6 అయిపోయింది కాబట్టి 7, 8, 9, 10 అలా ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్‌లో ఉండండి లెసన్ బ్యాక్ ఉన్న గ్రామర్ అంతా ఆన్సర్స్ కూడా మీరు తెలుసుకొని పెట్టుకుంటే మీకు అర్థమైతే అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ చాలామందికి. ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే మీరు ఆన్సర్స్ అయినా గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్‌లో ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంది. వీటికి సంబంధించిన ఆన్సర్‌లు ఇలా డాష్‌లు ఇచ్చిండేది ఇలా ఇక్కడ స్పేస్ ఇచ్చి రాయమన్నప్పుడు ఆన్సర్‌లన్నా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా ఇవే అడుగుతుంటాడు ఒక్కొక్కసారి. ఇక్కడున్న క్వెషన్సే. అప్పుడు యూజ్ అవుతుంది. ఆన్సర్‌లన్నా గుర్తుపెట్టుకుంటే. మాక్సిమం అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. వీలైనంత వరకు కంటెంట్ అనేటువంటిది మైండ్‌లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే వాడు ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలడు. టెక్స్ట్ బుక్‌లోని కాకుండా వాడికి బుద్ధి పుట్టిన క్వెషన్ ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా మనకు నా టాపిక్ మీద పట్టు అనేది ఉంటే ఎలా క్వెషన్ ఇచ్చినా కూడా ఆన్సర్ అనేది చిటికలో పెట్టేయచ్చు. సో అది నేను చెప్పేదైతే. సో అంతే అండి ఈ క్లాస్ అయితే మరి. ఈ క్లాస్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో దాదాపు ఇది ఎంత వీడియో వచ్చింది అనేటువంటిది అయితే చెప్పలేం. ఆల్మోస్ట్ హ్మ్, ఒక 40, 50 మినిట్స్ వచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే క్లాస్ చెప్తున్నప్పుడు టైం అనేది కూడా మనకైతే కనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా క్లాస్ జరుగుతుందనుకోండి, మీరు కూడా మీ క్లాస్‌లో ఎవరైనా ఇంట్రెస్టింగ్‌గా క్లాస్ అనేటివి చెప్తున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు టైం ఎంత యూజ్ చేస్తున్నాం అనేది కూడా కనపడదు. అంటే త్వరగా టైం అయిపోయిందా అనుకుంటాం ఏదైనా పీరియడ్ అయితే. సో, అలా ఇప్పుడు కూడా నేను క్లాస్ అనేది నా ఇంట్రెస్ట్‌తో నేను చెప్తున్నా కాబట్టి ఎంత టైం అనేది కూడా నేనైతే లెక్కించలేను. సో, అలా సో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు వీడియోస్ అయితే చూడండి. అలాగే టెట్ మరియు డీఏకి సంబంధించి మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే పీడిఎఫ్స్ మీకు డిఫరెంట్ పీడిఎఫ్స్ అయితే వస్తాయి ఈచ్ సబ్జెక్ట్ సంబంధించి. ఆల్ పీడిఎఫ్స్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే 500. అదే మీకు ఒక సబ్జెక్ట్ సింగిల్ ఏదైనా కావాలనుకుంటే రూ. 100 ఉంటుంది సింగిల్ సబ్జెక్ట్ అయితే. అదే 2 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ అయితే వాటికి సంబంధించి డిస్కౌంట్ అయితే ఉంటుంది. పీడిఎఫ్స్ మాత్రమే మీకొస్తాయి. సో, కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే మీరు మెసేజ్ చేయగలరు. ఫోన్‌లు చేస్తే అయితే లిఫ్ట్ అయితే చేసేదుండదు. కాబట్టి మెసేజ్ చేస్తే మీకైతే రిప్లై ఇస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎక్కువ ఫోన్ కాల్స్ అనేటువంటిది అటెంప్ట్ చేయడం అంటే ఇబ్బందవుతుంది. చాలామంది ఫోన్స్ డౌట్స్ కోసం అయితే ఫోన్ చేస్తుంటారు. మళ్ళీ అన్నీ ఫోన్స్ ద్వారా అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మెసేజ్ చేయండి. నేనైతే మీకు త్వరలోనే రిప్లై చేస్తాను వాట్సాప్‌లో. కావాలనుకుంటే మెటీరియల్స్ లేదంటే లేదు. అవసరం ఉన్న వాళ్ళైతే తీసుకోండి. మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా డీఎస్‌కి, టెట్‌కి అన్నిటికి యూజ్ అవుతాయి అవి. అన్ని సబ్జెక్టుల మెటీరియల్స్ ఉంటాయి మీకు. ఒక జీకే తప్పితే అన్నీ ఉంటాయి. పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. మెథడాలజీస్, ట్రై మెథడ్ అన్నీ ఉంటాయి. ఓకే అండి. మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్‌లో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మరిన్ని టాపిక్స్ అయితే అంతవరకైతే సెలవు. జై హింద్.